హాయ్ హాయ్ ట్రావెల్ బ్లాగ్ నెల్లూరు టు రాజమండ్రి. ఎందుకు వెళ్తున్నాను ఏంది అనేది పోయే కొంది చెప్తూ ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఉన్నా. నెల్లూరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఫేక్గా నేను వచ్చి దాదాపుగా గంట పైన అవుతుంది. ఈ బ్యాగ్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మా బాయ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, నన్ను డ్రాప్ చేయను వచ్చి. ఇదంతా ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. ఓకే, నేను ఇంకా నెక్స్ట్ ఇది ట్రైన్ వచ్చాక మాట్లాడతా. ఇప్పుడే మన బాయ్స్ మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళారు. అంటే లేట్ అవుతుంది వాళ్ళకి కూడా. మంది కూడా నెల్లూరు సౌత్ వచ్చేసింది కదా, నేను వెళ్ళిపోమన్నా. నేను కూడా నా కోచ్ దగ్గరికి వెళ్తున్నా, S5. నేను ఇంకా ట్రైన్లోకి వెళ్ళాక మాట్లాడతాను. ఏం చేస్తున్నారా? ట్రైన్ ఎక్కేసాం. పొద్దున ఒక 9 or 10కి రాజమండ్రిలో దిగేది. ఎందుకు దిగుతున్నాము ఏంటి సంగతి అవన్నీ మీకు దిగాక చెప్తా. ఇదే దిస్ ఈస్ అవర్ సీట్. ఇప్పుడే రాజమండ్రిలో దిగాము. వెయిటింగ్ హాల్లో వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేదానికి వచ్చి కూర్చోన్నా. వాష్రూమ్ కొద్దిగా ఫుల్గా ఉంటే అందులో వాక్ తీసుకుందాం అని చెప్పి లేదు సార్. వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి దాంతో వీడియో తీస్తారు. ఫైనల్లీ రాజమండ్రి. అవన్నీ మీకు రివర్స్లో కనిపిస్తాయి, దానికంతా మనం ఏం చేయలేం. రాజమండ్రి ఒక 10కి దిగాము. వెయిటింగ్ హాల్లో పోయి ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ పోయి ఆటో ఎక్కేసి రాజమండ్రి బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మల్లెపల్లి. ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి బస్సు ఎక్కిందా చెప్తా. ఇప్పుడే దిగాం మల్లెపల్లిలో. స్వస్థ బస్. ఇక్కడ ఒక కేఫ్ ఉంది, అక్కడ పోయి ఆటోస్ తాగేసి మేము ఎందుకు వచ్చామో అది నేను ముందరికెళ్ళాక చూపిస్తాను.
ఇప్పుడు మనం వచ్చింది ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. 1 month బ్యాక్ ఇదే డే వచ్చా. ఇవాళ September 24, August 24 వచ్చాను యాక్చువల్లీ. ఇక్కడ ఇంకోసారి మళ్ళీ వచ్చింది ఏంటంటే ఈసారి వీడియో తీద్దామని. మ్యాక్సిమం లోపల నేను కరెక్ట్గా వీడియో తీయకపోవచ్చు, ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి. క్లిప్పింగ్స్గా తీసి ఒక రకంగా బాగానే చూపిస్తారు. దీనికోసమే నెల్లూరు టు రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి టు మల్లిపల్లి అదొక 10 hours డ్రైవ్, ఇదొక 1.5 hour డ్రైవ్. మొత్తం కలిపి 11 నుంచి 12 hours ట్రావెల్ అయింది. నేను ఇంకా లోపల ఏం దొరుకుతాయి అన్నీ చూపిస్తాను. ఇప్పుడే తినేసి బయటకు వచ్చా. మిలిటరీ అదే రాయుడు గారు మటన్ దమ్ ఫుల్ ఒకటి. పోయినసారి తిన్న మిలిటరీ విరుందు, దాంట్లో చికెన్, మటన్, రొయ్యలు అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ మటన్ దాల్చి కూడా చెప్పుకున్నాం. అది చెప్పింది నేను కాదు, ఉదయ్. అది పప్పుతో చేస్తారు, నాకు తెలుసు. పప్పుతో అనుకోలే, ఉట్టి మటన్ కర్రీ అనుకున్నాడు దాన్ని. ఇప్పుడే తినేసి అయిపోయింది. ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఎక్కువ జోన్ అవుట్ అయిపోతా ఉన్నా. ఓకే, లెట్స్ సీ. తిన్నంతవరకు బాగానే ఉంది. రేటు కొద్దిగా నార్మల్ రేటే. 6 నుంచి 7 దాకా వచ్చి తినాలంటే అప్ టు యువర్ విష్. లోపల నేను వీడియోస్గా తీసా, వ్లాగ్లా చేయలా. ఇప్పుడు దానికి నేను ఏం చేయబోతానో నాకు తెలీదు. మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి యా బాయ్.